హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మౌనిక. ఈరోజు రెసిపీ వచ్చి చక్కెర పొంగలి. ముందుగా అరకప్పు పెసరపప్పు తీసుకుని గ్యాస్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ప్యాన్ పెట్టి పెసరపప్పుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు వేపిన పెసరపప్పుని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అరకప్పు పెసరపప్పుకి ఒక కప్పు బియ్యం తీసి కడిగి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి పచ్చి కొబ్బరిని, డ్రై ఫ్రూట్స్ని కూడా వేపుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని కడిగేసుకుని కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నాను. 2.5 కప్పులు పాలు, కప్పు నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి. వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 3 విజిల్స్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకి పలుగ్గా కుక్ అయి ఉంటుంది. ఒక కప్పు బెల్లం తీసుకుని కొన్ని వాటర్ వేసుకుని కరగపెట్టుకుని వడకట్టేసుకుని రైస్లో అయితే యాడ్ చేస్తున్నానండి. సిమ్లో పెట్టుకుని బెల్లం పాకం అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ 1 స్పూన్ నెయ్యిని మళ్ళీ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు వేపు నుంచి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నా. మీ దగ్గర ఫ్రూట్స్ ఉంటే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాపిల్, బనానా కలుపుతున్నాను. అండ్ టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ని అయితే వేస్తున్నాను. ఇది కంప్లీట్గా గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అంతే, చక్కెర పొంగలి రెడీ. వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.